హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రెహనాస్ కిచెన్. ఈరోజు పొటాటోతో సింపుల్ వేలో 2 ఇంగ్రీడియంట్స్తో పొటాటో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ పొటాటో కర్రీ చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ 1 kg పొటాటోస్తో చేస్తున్నానండి. ఇలా పెద్ద ముక్కలుగా పొటాటోస్ కోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 గ్లాసెస్ వాటర్ వేసి బాగా కలుపుకొని 5-10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. అందులోపు మనం ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 7-8 పెద్ద ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఈ విధంగా మరొకసారి కలుపుకుంటూ 5 నిమిషాల వరకు ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడేలా ఉడకనివ్వాలి. అందులోపు మంచిగా పొటాటోస్ ఉడికిపోయండి. చూడండి, ఈ విధంగా తుంచితే ఇలా విరిగిపోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయినట్టే. ఈ విధంగా ఉడికితే చాలు. ఈ విధంగా పొటాటోస్ చల్లారినాక దీని తొక్క ఈ విధంగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేతితోనే స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ పొటాటోస్ని మొత్తంని ఇలానే స్మాష్ చేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు మగ్గిపోయి చూద్దాం. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మరి కాస్త మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులో స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి. ఇందులోని మరికొన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి, ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. జస్ట్ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు దమ్మిస్తే అలా పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉంది. ఒక్కసారి ఈ విధంగా పొటాటో మసాలా కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే జన్మలో మర్చిపోలేరు, అంత రుచికరంగా ఉంటుంది. పొటాటోస్ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేస్తే ఒక్కసారి జన్మలో ఈ రుచి మర్చిపోలేరు. అంతేనండి, ఆలు మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.